టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. నేను బాధితురాల్నే అంటున్న మంగ్లీ. 15 ఏళ్ల కన్ఫ్యూజన్ కి తెరదించిన అన్నా కొనిదెల. విశ్వంబర డైరెక్టర్ తో బాలయ్య మూవీ. మహేష్ బాబుకి షాక్ ఇచ్చిన సత్యదేవ్. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్. సంయుక్త మీనన్ ప్రస్తుతం బ్లాక్ గోల్డ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. సదరు పోస్ట్ లో బ్లాక్ గోల్డ్ కొత్త స్కెడ్యూల్ మంచిర్యాలలో జరిగింది. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండలు మండిపోయాయి. ఈ విషయంలో టీం అంతా ఇబ్బంది పడ్డాం. మంచిర్యాల మమ్మల్ని ఎన్ని విధాలుగా పరీక్షించినా మా టీం దృఢంగా నిలబడింది. అలసట వేడిని తట్టుకొని అంకిత భావంతో పనిచేశారు. వాళ్ల పట్టుదలకి గర్విస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. రణ్వీర్ కి విలువైన బహుమతిని కట్టబెట్టిన రాముడు. రణ్వీర్ కపూర్ ప్రస్తుతం రామాయణతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అమెరికాకి చెందిన ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం లాగానే ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపించే 100 మంది ప్రతిభావంతుల పేర్లని వెల్లడి చేస్తోంది. ఆ జాబితాలో రణ్వీర్ నిలిచాడు. రణ్వీర్ తప్ప మరో భారతీయ నటులు 2026 టైమ్స్ జాబితాలో లేరు. మహేష్ బాబుకి షాక్ ఇచ్చిన సత్యదేవ్. సత్యదేవ్ అప్కమింగ్ మూవీ రావ్ బహదూర్. రీసెంట్ గా ఈ సినిమా ఫంక్షన్ లో సత్యదేవ్ ఒక ఆసక్తికరమైన సంఘటనని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు మూవీలో ఆయన పక్కన చేసే అవకాశం వచ్చింది. ఆయన తన భుజంపై చేయి వేసి మాట్లాడడంతో ఆ సంతోషాన్ని ఊరంతా చెప్పుకున్నాను. కానీ మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే ఆ సీన్ ఎడిటింగ్ లో కట్ అయిందని ఆ చేదు జ్ఞాపకాన్ని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సమర్పణలోనే రావ్ బహదూర్ వస్తుండడం విశేషం. వార్ 2 మరోసారి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అయాన్ ముఖర్జీల వార్ 2 ని మరోసారి డిజిటల్ గా తీసుకువచ్చారు. టాప్ వ్యూస్ ఆన్ డిమాండ్ గా ఇండియా, ఫ్రాన్స్ దేశాల మినహా ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ టీవీ, యాపిల్ టీవీలలో స్ట్రీమింగ్ కి తీసుకువచ్చినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఇక నుండి వాటిల్లో కూడా అందుబాటులో ఉంటుంది. పాపం తిరువీర్. తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన పాపం ప్రతాప్ సినిమాకి చివరి నిమిషంలో ఎదురైన సెన్సార్ చిక్కులు తొలగిపోయాయి. అయితే యానిమల్ బోర్డు సర్టిఫికేట్ సమస్య సాల్వ్ అయినప్పటికీ సర్టిఫికేట్ కాపీ చేతికి అందాల్సి ఉంది. ఒకవేళ ఆ కాపీ సకాలంలో అందితే నేడే ప్రీమియర్స్ ప్రదర్శిస్తారు. లేని పక్షంలో రేపు సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది. మోహన్ బాబుకి చుక్కలు చూపించిన మనవడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన మనవడు అవ్రామ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోహన్ బాబు నిదానంగానే ఏదో విషయం గురించి చెప్తుంటే అవ్రామ్ మాత్రం అస్సలు వినడం లేదు. పైగా మోహన్ బాబుతో పోట్లాడి ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో మోహన్ బాబు షాక్ అయ్యాడు. ఈ ఫన్నీ వీడియోని విష్ణు షేర్ చేశారు. సందీప్ కిషన్ చేతికి పవర్ పేట. సందీప్ కిషన్ దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పవర్ పేట అధికారికంగా ప్రారంభమైంది. 70mm బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ప్రేమ, గౌరవం, రాజకీయాల చుట్టూ తిరిగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. గతంలో నితిన్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సందీప్ చేతికి వచ్చింది. నేను బాధితురాల్ని. నిజానికి మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాల్నే. మైక్రో ఫైనాన్స్ స్కామ్ చీటింగ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తను కూడా ఒక బాధితురాల్నేనని సింగర్ మంగ్లీ ఎమోషనల్ అయ్యారు. నిందితుడు మధు నాయక్ వ్యక్తిగత వ్యాపారాల గురించి తనకు తెలియదని, ఈ వివాదం వల్ల తన పేరు పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటూనే తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె ప్రజలను వేడుకుంటున్నారు. 15 ఏళ్ల కన్ఫ్యూజన్ కి తెరదించిన అన్నా కొనిదెల. పవన్ కళ్యాణ్ భార్య రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా తీన్ మార్ మూవీలోని పవన్ ఫారిన్ నటి పిక్ ని షేర్ చేస్తూ అన్నా కొనిదెల పేరుతో కొన్నేళ్లుగా ఇంటర్నెట్ లో వేరే ఫోటోలు వస్తున్నాయి. ఈ తప్పుని మొదటిసారి ఎవరు చేశారో నాకు తెలియదు. ఆ ఫోటోలో ఉన్న అందమైన మహిళ మాత్రం నేను కాదు. ఆ మహిళ పేరు డానా మార్క్. నా జీవితంలో నేనెప్పుడూ ఒక మోడల్ గా కానీ నటిగా కానీ కనిపించలేదంటూ చెప్పుకొచ్చారు. విశ్వంబర డైరెక్టర్ తో బాలయ్య మూవీ. నందమూరి వారసుడు మోక్షజ్ఞ కోసం దర్శకుడు వశిష్ఠ ఒక కథను సిద్ధం చేసి వినిపించినప్పటికీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాలకృష్ణకు వినిపించిన మరో కథ ఆయనకు బాగా నచ్చడంతో మోక్షజ్ఞ కంటే ముందే బాలయ్యతో సినిమాను పట్టాలెక్కించేందుకు వశిష్ఠ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.